శ్రీనగర్లో మాజీ మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మాకేమి మేము అన్నామా ఎక్కడన్నా మీకు చెప్పినామా? మేము అన్నామా? మేము చెప్పినామా? అరే ఎవడో వాడు అంటాడు, ఆయన నాకు అర్థం కాదు. ఆయన కలవడ్డదేమో. మేము అధికారంలోకి వస్తే వీళ్ళలాగా చిల్లర పనులు అయితే చేయకపోతుంది. మీకు ఒకటి గుర్తు చేస్తాం కదా, కేబీఆర్ పార్కు చుట్టూ ఆనాడు మున్సిపల్ మంత్రిగా 6 ఫ్లైఓవర్లకు టెండర్ కూడా నేను పూర్తి చేసిన 1,500 కోట్లతో. ప్రజలు ఎప్పుడైతే చెట్లు కొట్టద్దు ఇక్కడ నా ఆందోళన మొదలుపెట్టినరో కేసీఆర్ గారు నాకు చెప్పిన ఒకటే ఆదేశం ఇచ్చింది. అందరూ బాధపడుతున్నారు, 800 చెట్లు పోతాయని, క్యాన్సిల్ చేయండి, చేయకండి అని చెప్పిండు. మేము వెనుక పోయినాం. అది మా సంస్కృతి, మాకు ఆ ప్రజాస్వామిక స్ఫూర్తి ఉంది. ఆడ 400 ఎకరాల చెట్లు కొడుతున్నావు, మొత్తం జింకలు చేస్తున్నాయి, జంతువులన్నీ మాయమవుతున్నాయి, అమ్మకరా నాయన అని చెప్పి మేం కాదు కదా మొదలుపెట్టింది, సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు. ఆ విద్యార్థుల్లో బ్రదర్ మీకు ఒకటి తెలవాలి, 75-80% మంది మన రాష్ట్ర పనులు కూడా కాదు, వాళ్ళు వేరే రాష్ట్రాల పిల్లలు. చదువు పూర్తి చేసినాక ఇక్కడికి వెళ్ళిపోతారు, వాళ్ళు ఉండని కూడా ఉండరు. వాళ్ళకున్న సోయి మనకు ఉండొద్దా? మన ప్రభుత్వానికి ఉండొద్దా? ఎంతసేపు రియల్ ఎస్టేట్ బ్రోకర్ లెక్కన ఆలోచించాలా ముఖ్యమంత్రి గారు? అప్పుడప్పుడు మనసున్న మనిషిలాగా ఆలోచించొద్దా? ఇది మా వాదన. అందుకే నేనేం చెప్పినా, ఎవరన్నా కొంటే 1 ఇంచు కొన్నా మా ప్రభుత్వం మమ్మల్ని బదనాం చేయొద్దు. ఇప్పుడు మేము 3 ఏళ్ల ముందు చెప్తున్నాం, ఎవడు కొన్నా ముమ్మాటికి దాన్ని రద్దు చేస్తాం, ఎట్టి పరిస్థితుల్లో కొనకండి, పార్టిసిపేట్ చేయకండి, ఈ స్కామ్లో మీరు కూడా భాగస్వాములు అవుతారని చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఎందుకు మీరు మూసిని మాత్రం వద్దంటున్నారు? పర్యావరణం దెబ్బతింటుంది, మేము పర్యావరణాన్ని బాగు చేస్తాము. మూసి విషయంలో పర్యావరణం ఒక నీతి, హెచ్ఈ విషయంలో ఇంకో నీతి అని చెప్పేసి అసలు ఇతర కాంగ్రెస్ నేతలు అంటున్నారు. బాబు శ్రీధర్ బాబుకి ఏమైనా చెప్తే కదా ముఖ్యమంత్రి. మూసీలు ఏం జరుగుతుందో తెలుసా శ్రీధర్ బాబు? 1,50,000 కోట్ల కుంభకోణం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు 180 లక్షలు. నేను ఒక్కటి అడుగుతున్నా భాస్కర్, మీరు చెప్పండి నాకు. 6 గ్యారంటీలకు పైసలు లేవట, తులం బంగారంకు పైసలు లేవు, పిల్లలకు ఫీజు రీంబర్స్మెంట్కు పైసలు లేవు, పంచాయతీలకు పైసలు లేవు, పెన్షన్లు పెంచేందుకు పైసలు లేవు, రైతులకు రుణమాఫీ చేయడానికి పైసలు లేవు, రైతు బంధు ఇచ్చేందుకు పైసలు లేవు, రైతు కూలీలకు ఇచ్చేందుకు పైసలు లేవు, కౌలు రైతులకు ఇచ్చేందుకు పైసలు లేవు, అసలు మొత్తం మహిళలకు 2,500 ఇచ్చేందుకు పైసలు లేవు. కానీ 1,50,000 కోట్ల రూపాయలు మూసీని ఎవరిని ఉద్ధరించేందుకు మూసీ చేస్తావు? నువ్వు ఇచ్చినావా? ఎన్నికల మేనిఫెస్టోలు చెప్పినావా? 100 రోజుల్లో చేస్తా అని చెప్పినావా? 100 రోజుల్లో ముందు చేస్తా అన్నవి చెయ్యి. మూసీ పర్యావరణం ఎవడు అడ్డుకుంటున్నాడు? అక్కడ స్థానికంగా ఉండే ప్రజలు అడ్డుకుంటున్నారు. అక్కడ స్థానికంగా ఉండే ప్రజలు ఏమంటున్నారు? ఎవడు అడిగి నిన్ను చేయమని అడుగుతా ఉన్నారు. ఇంకోటి మీకు తెలియదు, నా మాట దయచేసి ఒకసారి వినండి, అర్థం చేసుకోండి. మూసీలో 100%, హైదరాబాద్లో 100% సివరేజ్ ట్రీట్మెంట్ చేసిందే మేము, మా ప్రభుత్వం. నువ్వు కొత్తగా వచ్చి చేసేదేం లేదు. గోదావరి నీళ్ళు తీసుకొచ్చి గండిపేటలో పోయాలి, దానికి కావాల్సింది 1,100 కోట్లు. దానికి 1,50,000 కోట్లని ముఖ్యమంత్రి స్కామ్ చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? 1,50,000 కోట్లు ఢిల్లీకి మూటలు కట్టి పంపుతానంటే చూస్తూ ఊరుకోవాలా? అందుకే ఈ భూముల విషయం కాదు, అల్టిమేట్గా నేను అనేది ఏంటంటే, వీళ్ళు ఏ రకమైన అవినీతి స్టార్ట్ చేసినా దానికి చెక్కు పెడుతున్నది మేము బీఆర్ఎస్. కానీ బీజేపీ ఎక్కడుందండి? ఎందుకు అమృత్ స్కామ్ జరిగిందని మేము చెప్తుంటే బండి సంజయ్ మాట్లాడాడు, కిషన్ రెడ్డి మాట్లాడాడు. అమృత్ స్కామ్ నేను సీదా పోయి కేంద్ర మంత్రి గారికి ఆధారాలు ఇస్తే రక్షణ గోడలాగా, రక్షణ కవచంలాగా రేవంత్ రెడ్డికి ఇవాళ సహాయ మంత్రి గారు సహాయంగా నిలబడ్డాడు. అట్లే ఇవాళ హెచ్సియు విషయంలో వెంటనే ఇన్వెస్టిగేషన్ ఆదేశించండి. మీరు నిజంగా బీజేపీ కాంగ్రెస్ ఒకటి కాకపోతే వెంటనే ఆదేశించండి, వెంటనే ఆర్బీఐని, సివిసిని, సిబిఐని రంగంలో దించండి. అట్లాగే సుంకిశాల, అట్లాగే ఎస్ఎల్బీసీ. ఎక్కడ పోయింది మీ ఉత్సాహం? ఎక్కడ పోయింది ఎన్డీఎస్ఏ? ఎందుకు రాదు అంటే, బీఆర్ఎస్ ఉన్నప్పుడు చిన్న ప్రమాదం జరిగినా ఉరుక్కుంటూ వస్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గుర్తుందా గవర్నర్ గారు ఎట్లా వ్యవహరిస్తున్నాను? ప్రతి చిన్నదానిలో దొరుకుతుండే, ప్రతి చిన్నదానిలో కాలాల్లో కట్టబెడుతుండే. మరి 16 నెలలుగా గవర్నర్ లాపతా. ఎందుకు అంటే ఇవాళ బ్రహ్మాండంగా వారు పూర్తి స్థాయిలో ఒకరికొకరు అండర్స్టాండింగ్ ఉన్నారు. 80% ఇప్పటికే కంప్లీట్ అయిన కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్ని రేవంత్ రెడ్డి చేయడు, బండి సంజయ్ అడగడు. అంటే వాళ్ళకి కావాల్సిన పనులేమో కలిసి చేసుకుంటారు. ఎక్కడెక్కడ ఏం చేయాలా, చీకట్లో కూర్చొని చేలు కలుపుకునే కాడ కలుపుకుంటారు, చేసుకునే పనులు చేసుకుంటారు. కానీ ప్రజలకు సంబంధించిన అంశాలు, రైతు బంధు ఇవ్వకపోతే అడగరు, రుణమాఫీ రాకపోతే అడగరు, నెలకు 2,500 ఏమని అడగరు, 6,000 గ్యారంటీ 6 గ్యారంటీ లేదని బీజేపీ ఒక్కడు మాట్లాడాడు. ఎంతసేపు కేసీఆర్ని తిట్టాలి, మా పార్టీని తిట్టాలి తప్ప రేవంత్ రెడ్డి మీద నోరెందుకో లేవది. ఎందుకు వాళ్ళ ప్రభుత్వం మీద ప్రధానమంత్రి వచ్చిండు కదా. RR ట్యాక్స్ అని ఎవరు మాట్లాడింది? మొదలు రాహుల్ రేవంత్ ట్యాక్స్ అని. మరి ఎక్కడ పోయింది ఇవాళ మోడీ గారి స్వరం? ఎందుకు మూగపోయింది బీజేపీ? ఎందుకు విచారణకు ఆదేశిస్తలేరు రేవంత్ రెడ్డి మీద? అందుకే మేము అనేది 2 ఢిల్లీ పార్టీలు, ఒకటి సంచులు మోసే పార్టీ, ఇంకోటి చెప్పులు మోసే పార్టీ. వీళ్ళెన్నటికీ తెలంగాణకు న్యాయం చేయలేరు. ఈ గులాబీ జెండానే తెలంగాణకు శ్రీరామ రక్ష. అది చెప్పడానికి ఏప్రిల్ 7 సార్.